నమస్తే అండి. ఇవాళ రెసిపీ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ. సో థాలీ జనరల్గా మనం హోటల్స్లో చూస్తాం, రెస్టారెంట్స్లో చూస్తుంటాం, అండ్ దాబాలో కూడా మనం చూస్తాం. సో చాలా ఫేమస్ అక్కడ, అన్ని హోటల్స్లో కూడా ఉంటుంది, అన్ని రెస్టారెంట్స్లో కూడా ఉంటుంది. మనం అదే థాలీని అన్ని ఐటమ్స్ లేకపోయినా, ఎక్కువ ఐటమ్స్ లేకపోయినా కూడా కొంచెం మినిమంగా చేసుకుంటూ మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకునేలాగా మనం థాలీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది. 4-5 వెరైటీస్ చేసుకున్నామంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవాళ నార్త్ ఇండియన్ థాలీలో 2 సబ్జీస్ చేస్తున్నాను అండ్ పంచరత్న దాల్ అని చేస్తున్నాను. అంటే 5 వెరైటీస్ ఆఫ్ దాల్ దీంట్లో, అంటే పప్పులు దీంట్లో వేసుకుని ఆ దాల్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తున్నాను. పంచరత్న దాల్తో కార్న్ పన్నీర్ రైస్ చాలా బాగుంటుంది. ఇవాళ నా రెసిపీ నార్త్ ఇండియన్ థాలీ. నాది చాలా బిగ్ రెసిపీ అండి. సో బిగ్ రెసిపీ ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ నాది 100th రెసిపీ. సో మీ అందరి సపోర్ట్తో 100 రెసిపీస్ నేను చేయగలిసాను. సో చాలా హ్యాపీగా ఉందండి నాకు కూడా. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి అండ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా, రిలేటివ్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో దీనికి ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని నన్ను ఎంకరేజ్ చేసిన, నన్ను సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎంకరేజ్ చేశారండి నన్ను. నాకు హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో వాళ్ళ హెల్ప్ నేను తప్పకుండా తీసుకుంటాను. అండ్ వాళ్ళు నాకు ఏ టైంలో అయినా కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. సో ఫస్ట్ దీంట్లో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే నాకు అసలు ఏమీ తెలిసేది కాదండి. బట్ మా అల్లుడు, అంటే మా సన్ ఇన్ లా అభిలాష్, ఆయన నాకు ఫస్ట్ అడిగారనమాట. నేను యూఎస్ వెళ్ళినప్పుడు, 2 years బ్యాక్ యూఎస్ వెళ్ళినప్పుడు, యూట్యూబ్ ఛానల్ ఎందుకు మీరు పెట్టకూడదు అని. సో నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నేను ఎప్పుడు చాలామందివి చూడటమే తప్పితే ఎప్పుడు నేను ఆలోచన కూడా నాకు రాలేదు ఇలాగ పెట్టాలి అని. చాలామందివి నేను చూస్తూ ఉంటాను, లైక్ నిషా మధులిక మ్యామ్వి అండ్ యమన్వి చాలా నచ్చుతాయండి నాకు. కుకింగ్ యమన్ సర్వి నాకు చాలా నచ్చుతాయి. షెఫ్ నాకు కునాల్ కపూర్ చాలా ఇష్టం అండి ఆయనవి. అండ్ నెక్స్ట్ ఇంకా రణ్బీర్ బరార్ అని ఇంకా చాలామంది ఉన్నారండి. అందరివి నేను చూస్తాను. సో అలా కూడా నేను నేర్చుకున్నాను. బట్ వంటలు అన్నది స్వతహాగా మనం ఇంట్లో కూడా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. అయితే రికార్డింగ్ చేస్తూ చేయడం అన్నది కొంచెం టఫ్ కాబట్టి అది నేను నేర్చుకున్నాను. నేను కొంచెం టైం పట్టింది నేర్చుకోవడానికి. సో ఫస్ట్ ఎంకరేజ్ చేసిన మా అభిలాష్, అంటే అల్లుడికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇన్స్టాగ్రామ్లో ఎలాగా నేను పెట్టాలి అండ్ దీంట్లో ఎలా పెట్టాలి, యూట్యూబ్లో ఎలా పెట్టాలి అనేది నాకు రాసి కూడా ఇస్తూ ఉండేవాడు మా అబ్బాయి బాలాజీ, తన పేరు సోను అని పిలుస్తాను. సో తను కూడా చాలా వాటిల్లో నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఇప్పుడు చేస్తూనే ఉంటాడు. సో ఎలా రాయాలి అని, సబ్ టైటిల్స్ ఎలా ఇవ్వాలి అండ్ ఎంతసేపు మాట్లాడాలి అన్నీ కూడా నాకు చాలా బాగా చెప్తూ ఉంటాడు. సో కెనడాలో ఉంటాడు మా అబ్బాయి. సో తను కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. సో సోను, లవ్ యూ. అండ్ తర్వాత మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్టివ్ అండి. ఏ మెనూ చేసినా కూడా ఓకే ఇది చెయ్యి, లేదు ఇప్పుడు ఇది వద్దు నెక్స్ట్ టైం చెయ్యి, అలాగే నాకు చాలా మంచి సపోర్ట్ అండి. ప్రతి రెసిపీకి నాది సబ్ టైటిల్స్ కొన్ని ఉంటాయి. సో సబ్ టైటిల్స్ కూడా ఒకసారి లాస్ట్లో చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నేనేమైనా మిస్టేక్స్ చేసానా, లేదు మార్చుకోవాలా, అన్నిట్లో కూడా మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఎక్కువగా థ్యాంక్స్ చెప్పవలసింది మా అమ్మాయికండి, మైథిలి. తన్ని టుట్టు అని పిలుస్తాను. సో తను కూడా ఏంటంటే అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి అండ్ రికార్డింగ్ ఎలా చేయాలి అని చాలా ఇదిగా తను డే అండ్ నైట్, వాళ్ళకి నైట్ మన డే కాబట్టి అసలు టైం కూడా చూడకుండా నాకు వచ్చే వరకు నాకు చాలా హెల్ప్ చేసిందండి. అన్నీ నేర్పింది నాకు. తన దగ్గరే నేను 99% నేను నేర్చుకున్నాను. ఎడిటింగ్ అనగా రికార్డింగ్ ఎలా చేయాలి అండ్ ఎలాగ ప్రెజెంటేషన్ చేయాలి. ఇంకా నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది. చాలా చెప్తూనే ఉంటుంది అన్నమాట, రోజు చెప్తూ ఉంటుంది, ఇలా చెయ్యి, థంబ్నెయిల్ ఇలా పెట్టు అండ్ ఫోటో ఇలా తీయి అని చెప్పి తనే చాలా చెప్తూ ఉంటుంది. సో తన వల్ల నేను చాలానే నేర్చుకున్నాను. సో ఎప్పుడు అనుకోనిది లైఫ్లో ఇదొక నాకు చాలా పెద్ద అచీవ్మెంట్లా ఉంటుంది. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయికి అయితే మాత్రం చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మా రిలేటివ్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి. అందరూ సపోర్ట్ వలన నేను ఇంతవరకు
రాగలిగాను. సో ఈ 100th రెసిపీ కూడా మీరందరూ వ్యూ చేసి నాకు కమెంట్స్ పెట్టారంటే కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగ మీరు థాలీ అన్నది మీరు ఎప్పుడైనా ఎవరైనా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో వాళ్ళు 3-4 ఉన్నా కూడా మీరు తప్పకుండా ఇలాగ ట్రై చేసి చూడండి. సో చాలా బాగుంటుందండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయంటే పిల్లలు ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా తింటారన్నమాట. ఒక 2-3 వెరైటీస్ వాళ్ళకు కూడా నచ్చినవి చేయిస్తూ ఉంటే, పిల్లలకి ఇష్టమైనవి చేస్తూ ఉంటే కూడా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. అండ్ ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తాను. సో సబ్జీస్లో ఫస్ట్ రెసిపీ ఏంటంటే ఆలూ గోబీ అండి. ఆలూ గోబీ నేను ఆలూ ఇంకొంచెం పెద్దవిలాగా కట్ చేసుకున్నాను, క్యూబ్స్ లాగా. గోబీ కూడా అంటే కాలీఫ్లవర్, పొటాటో కాలీఫ్లవర్ సబ్జీ. అయితే ఇది కూడా ఏంటంటే కొంచెం పెద్దవిలాగా కట్ చేసుకుని హాట్ వాటర్లో వేసుకుని నేను ఒక 5-10 మినిట్స్ ఉంచేసాను. సో ఇప్పుడు ఇవి రెండు నేను స్ట్రెయిన్ చేసుకుని వాటర్ తీసేసి ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం షాలో ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటుంది. సో ఫస్ట్ అది చేసుకుంటాను. సో దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అవన్నీ రెడీగా ఉన్నాయండి. సో ఆయిల్ కొంచెం వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పొటాటోస్ నేను ఇలాగ జల్లెల్లో వేసుకుని ఒక 2-3 మినిట్స్ ఉంచేసానండి. అప్పుడు ఎక్కువ వాటర్ ఉండకుండా ఉంటుంది. ఇవి మనం వేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తే మాడిపోకుండా ఉంటాయండి, బ్లాక్ అయిపోకుండా ఉంటాయి. సో కరెక్ట్గా మనకి ఫ్రై అవుతాయన్నమాట. సో పెద్దవి క్యూబ్స్ లాగా ఎందుకు కట్ చేసుకున్నానంటే అవి విరిగిపోకుండా ఉంటాయండి. ఫ్రై చేసిన తర్వాత సాఫ్ట్ అవుతాయి కదా, మనం మళ్ళీ మసాలా అన్నీ వేసి మనం కూడా మళ్ళీ ఫ్రై చేస్తాము. సో అప్పుడు ఏంటంటే విరిగిపోకుండా ఉంటాయి ఇలాగ. సో ఇలా కొంచెం కలర్ మారితే బాగుంటుందండి చూడ్డానికి కూడా. సో ఇలాగ లైట్గా కలర్ మారుతూ ఉంటుంది కదండి, ఆ టైంలో మనం ఒక స్ట్రైనర్లో మనం తీసేసుకోవాలి. తీసి ఒక విడిగా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాము. సో ఇప్పుడు నేను గోబీ వేసుకుంటానండి. గోబీ కూడా నేను స్ట్రైనర్లో వేసుకుని ఉంచాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే ఏంటంటే ఎక్సెస్ వాటర్ అయినా ఉంటే అది పోతుంది. ఇది కూడా ఏంటంటే కొంచెం కలర్ మారితే చాలండి, ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు. సో లైట్గా కలర్ మారితే అప్పుడు మనం తీసేసి విడిగా పెట్టేసుకోవచ్చు. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇవి వేగానే కొంచెం ఫ్రై అవుతాయి, ఎందుకంటే ఇవి చాలా లైట్గా ఉంటాయి కదండి. చూడండి ఆల్రెడీ ఒకటి ఫ్రై అయింది ఇలాగా. సో ఒకటి ఆల్రెడీ చూడండి ఇలా. సో ఇలా కలర్ మారితే మనకి చాలన్నమాట. కొంచెం చూడండి ఇలాగా ఫ్రై అయిపోయాయి కదా, లైట్ బ్రౌన్ కలర్ కూడా అయింది. ఇప్పుడు నేను ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇంకో బంగాళదుంపలు పెట్టుకున్నాను కదా, పొటాటో, ఆ ప్లేట్లోనే నేను పెట్టుకుంటాను. సో నేను మళ్ళీ సేమ్ కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ మిగతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకున్నానండి. సో ఇప్పుడు దీంట్లో వేసుకోవాల్సింది జీరా 1 టీ స్పూన్, హోల్ గరం మసాలా నేను లవంగ్, దాల్చిన్ అండ్ 2 ఇలాచీలు అంటే కార్డమం వేస్తున్నాను. ఎసఫటిడా అంటే ఇంగు అండి. ఇంగు ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే డైజెషన్కి బాగుంటుందండి. కాలీఫ్లవర్ డైజెషన్కి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అల్లం, ఫైన్లీ చాప్డ్ జింజర్ అండి, ఇది సన్నగా కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర పేస్ట్ ఉన్నా కూడా మీరు అది వేసుకోవచ్చు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా బాగుంది. లస్సన్ కూడా అంటే గార్లిక్ కొంచెం పెద్ద ఉంటే మనం దీంతో ఇది కానీ ఉంటే మీ దగ్గర ట్రై చేయండి, లేదంటే జస్ట్ నా దగ్గర ఉంది నేను చేస్తున్నాను. ఇదేంటంటే చాలా ఫైన్లీ చాప్డ్ అవుతుందండి ఇలా చేస్తే. సో ఇలాగా గార్లిక్ కూడా దీంట్లో చేసుకున్నాం కదండి, ఇది కూడా మనం ఇప్పుడు దీంట్లో వేసేసి ఫైన్లీ చాప్డ్ అండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసుకున్నాను. అది చాప్డ్ మెషిన్ ఉంటుంది కదండి, చాపింగ్ మెషిన్ ఉంటుంది కదా, దాంతో చేసుకుంటే ఇలాగా
సన్నగా వస్తాయి. దీంతో చేసుకుంటే ఈజీగా వస్తుందండి. సో ఇది మీకు ఒకవేళ ఎక్కడైనా దొరికితే బిగ్ బజార్లో వాటిల్లో ఉంటుంది. ఉల్లిపాయలు మాడిపోకుండా ఉండడానికి, కొంచెం సాఫ్ట్గా ఉండడానికి నేను ఫస్ట్ సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు లాస్ట్లో చెక్ చేసుకుని వేసుకోవచ్చు కావాలంటే. ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. హోల్ రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 3 నేను సన్నగా కట్ చేసుకున్నాను. లో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే కూర మనకి, సబ్జీ మనకి మాడిపోకుండా అండ్ టేస్ట్ బాగా వస్తుంది. నేను సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను హల్దీ పౌడర్ వేసుకుంటాను. 1 టీ స్పూన్ హల్దీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ వేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండి, కొరియాండర్ పౌడర్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుని డ్రై మసాలా కొంచెం ఫ్రై చేస్తే దాని పచ్చి వాసన పోతుందండి. ఆ తర్వాతే మనం టమాటా గ్రేవీ కానీ లేదంటే ఫైన్లీ చాప్డ్ టమాటా కూడా వేసుకోవచ్చు. చాప్ చేసుకున్న టమాటోస్ అండి, 2 మీడియం సైజువి, 2 బిగ్ సైజ్ టమాటాస్ నేను ఇలాగా ఫైన్గా చాప్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. మూత పెట్టుకుని నేను కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాను. సో ఒకసారి చూద్దామండి. 2 మినిట్స్ అయితే అయ్యింది అంతే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆలూ గోబీ వేసి మనం ఒకవేళ కావాలంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చండి. ఇవి వేసిన తర్వాత మిక్స్ చేసేప్పుడు మాత్రం జాగ్రత్తగా మిక్స్ చేయాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా నేను వేసుకుంటాను. మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక 3 to 4 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. సో 4 మినిట్స్ వరకు అయిపోయిందంటే ఇప్పుడు అయింది, ఫ్రై కూడా అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది. దీంట్లో ఫైనల్గా వేసుకోవాల్సింది 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. లాస్ట్లో వేస్తే బాగుంటుందండి ఫ్లేవర్. ఇప్పుడు నేను వేరే బౌల్లో నేను షిఫ్ట్ చేసేసుకుంటాను. సో ఇలాగా హాట్ ప్యాక్లో పెట్టుకుని కొంచెం కొత్తిమీర, సో నా నెక్స్ట్ రెసిపీ పన్నీర్ దో ప్యాజా అండి. సో పన్నీర్ నేను క్యూబ్స్ లాగా ఇలాగా కొంచెం పెద్ద సైజు నేను కట్ చేసుకుని ఉంచుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా నేను కొంచెం పెద్ద సైజులో చేసుకున్నాను. సో దో ప్యాజా అంటే ఏంటంటే ఆనియన్స్ 2 వెరైటీస్ వేస్తాం. ఒకటి క్యూబ్స్ లాగా, ఇంకొకటి పేస్ట్. సో ఆనియన్ పేస్ట్ ఇది. సో ఆనియన్ నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. సో అలాగే ఒక బిగ్ సైజు టమాటా, అవి కూడా నేను పేస్ట్ చేసేసుకుని పెట్టుకున్నాను. సో ఆయిల్ వేడెక్కుతుంది కదండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ ఒక ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు చేస్తే చాలండి. మరీ ఎక్కువ మాడిపోకుండా, బ్లాక్ అయిపోకుండా చూసుకోవాలి. సో కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ట్రాన్స్పరెంట్ కూడా అయిపోతున్నాయి కదా. ఇవి నేను తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఒకసారి టర్న్ చేసి చూద్దామండి. ఒకవేళ మీకు ఫ్రై అక్కర్లేదు, డైరెక్ట్గా పచ్చివే వేసుకుంటానంటే కూడా అలా వేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఇలాగా టేస్ట్ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఫ్రై చేసుకుంటే. అంటే ఇలాగా కొంచెం కలర్ మారితే చాలండి. అటువైపు కూడా, రెండో వైపు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసేయచ్చు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. అంటే రెండో సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత నేను తీసేస్తాను. అంతేనండి, ఫ్రై అయిపోయి నేను ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లో
ఆనియన్స్ పెట్టిన ప్లేట్లోనే నేను పెట్టుకుంటాను. సో నేను దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అది తీసేసి నేను కొంచెం ఆయిల్ ఉంచుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ జీరా, ఒక 1 టీ స్పూన్, అలాగే ఫెనల్ సీడ్స్ అంటాం కదండి, అవి కూడా వేస్తున్నాను. చాలా మంచి టేస్ట్ వస్తుందండి సబ్జీ, అందుకని వేస్తున్నాను. హోల్ గరం మసాలా వేస్తున్నాను. దాల్చిన చెక్క ఒకటి, 2 ఇలాచీలు అండ్ 3 లవంగాలు వేసాను. అల్లం కొంచెం చాప్ చేసుకున్నాను. జింజర్ అండ్ గార్లిక్ కూడా రెండు గార్లిక్ నేను ఫైనలీ చాప్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి, 4 ఎండుమిరపకాయలు. సో కారం మీకు తగ్గట్టు మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను వేస్తాను కదా, అందుకని నేను కొంచెమే నేను గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లో నేను డ్రై మసాలా కూడా నేను వేసుకుంటాను. సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీకు ఇంకొంచెం కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. అలాగే హల్దీ పౌడర్, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్ వేస్తున్నానండి. ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ కూడా నేను ఒక 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. అంతే, ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుని ఆనియన్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫుల్గా ఫ్రై చేయాలండి. చూడండి బాగా ఫ్రై అయ్యిందండి. 2 మినిట్స్ పైనే ఫ్రై చేశాను. కొంచెం డ్రై కూడా అవుతుంది కదా. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకున్నాం. సో టమాటా పేస్ట్ నేను వేస్తున్నాను. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై అవ్వాలండి. రా స్మెల్ పోయిన తర్వాతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుందాము. ఒక 3-4 మినిట్స్ అయితే అయ్యిందండి ఇది ఫ్రై అవ్వడానికి. అయిపోయింది, ఆల్మోస్ట్ ఫ్రై అయింది. మనకి ఫ్రై అయిపోయిందంటే మంచి అరోమా స్మెల్ చాలా బాగుంటుందండి. సో అప్పుడే అయిపోయినట్టు. అండ్ ఇంకోటి టమాటో ప్యూరీ అంటే టమాటో పేస్ట్ వేసాను కదా, అది వేసిన తర్వాత మాత్రం మనకు ఒక 3-4 మినిట్స్ అయితే మనకు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అప్పుడేమంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాను. కర్డ్ అంటే పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను వేస్తున్నాను. ఇది నేను బీట్ చేసుకున్నానండి. స్పూన్తో ఇలా చేసుకుంటే చాలు. ఇప్పుడు మిక్స్ చేసుకుని కర్డ్ వేసినప్పుడు మాత్రం కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఒక 1 మినిట్కి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ ఆనియన్స్ ఇవి వేసేద్దాము. అంతేనండి, ఫ్రై అయిపోయింది. టమాటో ప్యూరీ వేసిన తర్వాత పెరుగు కూడా వేసాను కదా, కర్డ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అది వేసిన తర్వాత కూడా ఫ్రై చేస్తే మంచి స్మెల్ అండి. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఆనియన్స్ అండ్ పన్నీర్. నేను ఫ్రై చేసుకున్నాను కదా, అవి వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేసేసేయచ్చు. ఇప్పుడు ఇది కొంచెం డ్రై సబ్జీలాగా తెలుస్తుంది కదండి. సో నేను కొంచెం వాటర్ వేసుకుంటాను. ప్యూరీ చేసిన ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసేసుకుంటే ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. ఒక 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఒక 1 మినిట్కి కుక్ చేసుకుని ఫైనల్గా కసూరి మేతి నేను వేసుకుంటున్నాను. కొంచెం ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర. అంతేనండి, నేను వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుని పెట్టుకుంటాను. సో పన్నీర్ దో ప్యాజా రెడీ అయిందండి. ఇప్పుడు నేను పైనుంచి కూడా ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్.
సో నా నెక్స్ట్ రెసిపీ పంచరత్న దాల్ అండి. ఇది రైస్తో చాలా బాగుంటుంది. బాస్మతి రైస్తో చేసే కార్న్ రైస్ కానీ, జీరా రైస్ ఆర్ పన్నీర్ రైస్ ఆర్ పులావ్, దేంతో అయినా కూడా చాలా బాగుంటుంది. ఉట్టి బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుందండి. పంచరత్న దాల్ అంటే 5 టైప్స్ ఆఫ్ లెంటిల్స్ వేసుకుంటున్నాను. చనా దాల్ అంటే శనగపప్పు, మసూర్ దాల్, ఆ తర్వాత పెసరపప్పు, మూంగ్ దాల్, తువర్ దాల్ అంటారు కదా, కందిపప్పు, అండ్ నెక్స్ట్ ఉరద్ దాల్ అంటే మినపప్పు. ఉరద్ దాల్ ఏంటంటే మనం కావాలంటే చిల్కా దాల్ ఉంటుంది కదండి, పొట్టు మినపప్పు అంటాం కదా, పొట్టు మినపప్పు అది మీరు వేసుకోవచ్చు. అన్నీ నేను ఏంటంటే ఒక 20 గ్రామ్స్ వేసుకుంటున్నాను. ఇవి పప్పు ఏంటంటే అన్నీ కలిపామంటే క్వాంటిటీ చాలా ఎక్కువైపోతుందండి. 1 టేబుల్ స్పూన్ లాగా నేను వేసుకుంటున్నాను. ఇవి ఫస్ట్ ఈ 5 లెంటిల్స్ కలిపి 5 రకాల పప్పులు నేను కుక్కర్లో పెట్టుకుని ఓన్లీ ఉప్పు అండ్ కొంచెం పసుపు, ఇంగువ ఈ 3 వేసుకుని నేను ఫస్ట్ కుక్ చేసేసుకుంటాను, బాయిల్ చేసుకుంటాను. ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవాలంతే. ఆనియన్, టమాటర్ అన్నీ వేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పంచరత్న దాల్. సో ఇప్పుడు నేను చేయడం స్టార్ట్ చేస్తాను. సో చనా దాల్, తర్వాత మూంగ్ దాల్ పెసరపప్పు, నెక్స్ట్ తువర్ దాల్ కందిపప్పు, ఉరద్ దాల్ మినపప్పు, ఆ తర్వాత మసూర్ దాల్. ఇవి నేను ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకుంటాను. సో వాష్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసుకుని 3 కప్స్ వాటర్ వేసాను. దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను, ఇంగువ, నెక్స్ట్ కొంచెం పసుపు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 విజిల్స్ వరకు వస్తే బాగా కుక్ అవుతుందండి. ఎందుకంటే చనా దాల్ అండ్ మూంగ్ దాల్ ఇవన్నీ ఏంటంటే వేరే వేరే సైజు ఉంటుంది కాబట్టి చనా దాల్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. పెసరపప్పు ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఏంటంటే మనకు అన్నీ ఒకే దీనిలాగా అవ్వాలి కాబట్టి ఒక 5 విజిల్స్ వరకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో అంటే సిమ్లో ఏంటంటే ఒక 1 మినిట్ ఉంచి ఆ తర్వాత కట్టేస్తే మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుందండి. సో నేను కుక్కర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తడకాకి నేను రెడీ చేసుకుంటాను. ఒక ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్, ఆ తర్వాత కొంచెం నెయ్యి వేస్తే దాల్కి చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఓన్లీ నెయ్యితోనే చేసుకోవచ్చు, నేను 2 యాడ్ చేసుకున్నాను. సో వేడైపోయింది కదండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాఫ్ వేస్తున్నాను, అంటే ఫెనల్ సీడ్స్ ఫ్రై అయ్యంటే మంచి అరోమా అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా తింటున్నప్పుడు ఒక్కొక్క బైట్లో అది వస్తే చాలా బాగుంటుంది. సో మీకు కానీ ఫెనల్ సీడ్స్ నచ్చాయంటే తప్పకుండా వేసుకోండి. అద్రక్ లస్సున్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి, కరివేపాకు కొంచెం వేస్తున్నాను, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా 3 హాఫ్ చేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ, ఆనియన్ నేను సన్నగా ఇలాగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను, అది కూడా వేసాను. రా స్మెల్ పోయే వరకు ఆనియన్స్ ఫ్రై చేయాలండి. ఆ తర్వాత టమాటాలు వేస్తాను. నేను దాల్ బాయిల్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నానండి. దీనికోసం కూడా కొంచెం ఉంచుకున్నాను, ఎందుకంటే ఉప్పు వేస్తే ఏంటంటే మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయలు. సో ఇప్పుడు కొంచెం వేసాను. అంతేనండి, ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ కారం అది కూడా ఒక 1 టీ స్పూన్. మీకు ఇంకొంచెం కారం ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చండి. జీరా పౌడర్, బూనా జీరా పౌడర్ అంటామండి, ఫ్రైడ్ జీరా అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలు 2 నేను బిగ్ సైజువి ఇలాగా సన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసి
చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా, అంతా దగ్గర పడింది. సో ఇప్పుడు బాయిల్ చేసుకున్న పప్పు వేసుకోవాలి. దాల్ చాలా హెల్దీ అండి, ఇది మనకి చేసుకుంటే కూడా అంటే పిల్లలకి చాలా మంచిది. లెంటిల్స్ ప్రోటీన్ కదండి, అందుకని ఇది పప్పు వేసిన తర్వాత లెంటిల్స్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని నేను కుక్ చేసుకుంటాను. సో చూద్దామండి, అయిపోయింది. అన్నీ వేసిన తర్వాత 3 to 4 minutes బాయిల్ అవుతేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసి దాల్కి ఒక మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లో నేను షిఫ్ట్ చేసుకుంటాను. అండ్ పైనుంచి కొంచెం నెయ్యి అండి, అంతే. పంచరత్న దాల్ రెడీ అయిందండి. సో నా నెక్స్ట్ రెసిపీ తందూరి రోటీ చేస్తున్నానండి. చాలా ఈజీ చేయడం, మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. తవాలో చేసేసుకోవచ్చు, అంటే మనం నార్మల్గా రోటీ చేసుకునే పెనం ఉంటుంది కదా, ప్యాన్, దాంట్లోనే చేసుకోవచ్చు. సో ఇవాళ అది నేను చూపిస్తాను. థాలీలో తందూరి రోటీ చాలా బాగుంటుంది. ఫుల్కాస్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది చేయడం కానీ రాకపోతే ఫుల్కా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 1 cup నేను గోధుమ పిండి తీసుకున్నాను, వీట్ ఫ్లోర్ అంటే 250 grams. సో ఇప్పుడు దాంట్లో కలపవలసింది ఏంటంటే సాల్ట్ ఒక 1/2 teaspoon వేస్తున్నాను. షుగర్ కూడా అలాగే ఒక 1/2 teaspoon. పౌడర్ వేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ ఎందుకు వేస్తున్నానంటే సాఫ్ట్గా రావడానికి తందూరి రోటీస్. సో బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బేకింగ్ పౌడర్ వద్దనుకుంటే ఈస్ట్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఈస్ట్ అంటాం కదా, డ్రై ఈస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. అలాగే బేకింగ్ పౌడర్ తర్వాత బేకింగ్ సోడా, ఇది కూడా ఒక 1/2 teaspoon వేస్తున్నాను. ఎక్కువ వేయక్కర్లేదండి. ఇది ఒక 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా. ఆ తర్వాత ఒకసారి ఇవి కలిపేసి దీంట్లో నేను పెరుగు వేసుకుంటున్నానండి. 1 cup కర్డ్, ఫ్రెష్ కర్డ్ అండి. ఇవి ఒకసారి ఇప్పుడు మిక్స్ చేసేసుకుని ఒక డౌలో ప్రిపేర్ చేసుకోవాలి. అంటే చపాతీ పిండి కలుపుకున్నట్టే మనం కలుపుకోవాలి. సో కలిపేసాను కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటాను. పెరుగు ఒక 1 cup వేస్తే వాటర్ కూడా ఒక 2 cups పట్టిందండి కలపడానికి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఒక 15 minutes వరకు మనం పిండి అంటే డౌ సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత తందూరి రోటీ చేస్తాను. సో గులాబ్ జామున్ ఇలా ప్యాకెట్ నేను తీసుకున్నానండి. ఎక్కువ పట్టవండి, పాలు కానీ మిల్క్ కానీ ఆర్ వాటర్ కానీ ఏవైనా సరే చాలా తక్కువ స్పూన్తోనే వేసుకోవాలి. ఇప్పుడు నేను పాకం చేసుకుంటానండి. అంటే చాష్ని, షుగర్ చాష్ని అంటే ఒక 400 grams వరకు నేను షుగర్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా దాని మీద 600 వరకు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు మరి ఎక్కువ స్వీట్ నాకు అక్కర్లేదండి, అందుకని నేను ఒక 400 grams వరకు వేసుకుంటున్నాను. సో అలాగే వాటర్ కూడా ఒక 2 cups వేస్తున్నాను. సో షుగర్ ఫుల్గా డిజాల్వ్ అయిన తర్వాత మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి పోవాలని అంటే మనం కొంచెం పాలు వేసుకోవాలండి. ఒక 1 tablespoon పాలు వేస్తున్నాను. వితిన్ 1 minute మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అన్నీ పైకి వస్తాయి, అవి మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత క్లియర్ చాష్ని వస్తుంది, అంటే క్లియర్ పాకం వస్తుంది మనకి. చూడండి ఆల్రెడీ ఇదంతా వైట్గా వస్తుంది కదా, దాంతోపాటు డస్ట్ కూడా వచ్చేస్తుంది. టైంలో మనం ఇలాగా ఒక ఇది పెట్టుకుని స్ట్రైనర్ పెట్టుకుని, టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, అది పెట్టుకుంటే దాంట్లో కంప్లీట్గా తీసేయచ్చు. సో ఫుల్ క్లియర్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటాను. జస్ట్ ఒక 1 pinch ఇలాచీ పౌడర్. తర్వాత సాఫ్రాన్, కొంచెం సాఫ్రాన్ వేస్తున్నానండి. సాఫ్రాన్తో మంచి కలర్ వస్తుంది. సో ఈ లోపల నేను ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటాను. సో మీకు కావాల్సిన సైజులో మీరు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు. సో ఈ లోపల
చాష్నీ కూడా రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. నేను ఇప్పుడు అవి బాల్స్ చేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకుని దాంట్లో వేసేసుకుంటాను. సో ఆయిల్ హాట్ అయిపోయింది కదండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను కదా, అవి మరీ హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేయకూడదు. సో ఇలాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం డార్క్ కలర్ రావాలి. గులాబ్ జామ్ నేను తీసేస్తున్నాను, పాకల్లో వేస్తాను చాష్నీలో. సో గులాబ్ జామ్ స్వీట్ రెడీ అయిపోయింది. నేను చేస్తున్నది కార్న్ పన్నీర్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ స్పైసీ కాకుండా. కడాయిలో ఒక ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటాను, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. జీరా ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేస్తున్నానండి. సో ఆ తర్వాత తాల్పత్తా అంటాం కదా, బిర్యానీ ఆకు, అవి కూడా ఒక 2 వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు ఆనియన్ నేను స్లైసెస్ లాగా నేను కట్ చేసుకున్నాను, అవి వేసేస్తున్నాను. లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి. సో ఆనియన్స్ ఈవెన్గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 1 టీ స్పూన్ సాల్ట్. రైస్ కుక్ చేసుకున్నప్పుడు కూడా నేను కొంచెం సాల్ట్ వేసుకుని నేను బాయిల్ చేసుకున్నాను. సో ఇవి ఫ్రై అయ్యాయి కదండి, ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదండి. సో ఇప్పుడు దీంట్లో కార్న్ నేను కొంచెం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను, ఒక 3-4 మినిట్స్కి బాయిల్ చేసుకున్నాను. సో అవి నేను వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ నెయ్యిలో ఫ్రై అవుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకనే నేను కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇవాళ. దీంతో పన్నీర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, అందుకని కూడా నేను యాడ్ చేస్తున్నాను పన్నీర్. ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ పన్నీర్ నేను సన్నగా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్ లాగా. సో అది వేస్తున్నాను. ఒకసారి ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిపోయి కదండి, ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటాను. అంతేనండి, కార్న్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ బూందీ రైతా చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను బూందీ తీసుకున్నాను. వాటర్ వేసి ఒక 2 to 3 మినిట్స్ దీన్ని సోక్ చేయాలి. సో ఈ లోపల నేను 1 కప్ నేను కర్డ్ తీసుకున్నాను, ఒక బౌల్లో వేసుకుని దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు ఈ బూందీ దీంట్లో సోక్ చేసాం కదా, అది ఫుల్గా దీంట్లో వేసేయాలి. నీళ్ళల్లో ఎందుకు వేస్తామంటే దాంట్లో ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్లో కదా మనం ఫ్రై చేస్తాం. ఎక్సెస్ ఆయిల్ అయినా ఉంటే వాటర్లో వెళ్ళిపోతుంది, అందుకని మనం వాటర్లో వేసుకోవాలి. కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకుంటున్నాను, కొత్తిమీర. బాగా మిక్స్ చేసుకుని తందూరి రోటీకి మిక్స్ చేసి ఉంచుకున్నాను కదండి ఆటా, కొంచెం థిక్గా మనం ఇలాగ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద వాటర్ మనం పెట్టాలి, అంతా అంటుకునేటట్టు చూడాలి వాటర్. ఎక్కడైనా డ్రై ఉండిపోయిందంటే అది మనకి పెనం మించి అంటే ప్యాన్ మించి మనకి కిందకు వచ్చేస్తుంది, స్టవ్ మీద పడిపోతుంది. అలా కాకుండా కంప్లీట్గా వెట్ చేసుకుని
ఇప్పుడు మనం స్టవ్ మీద వేసుకుందాం. ఈ వెట్ పార్ట్ ఇలా వేయాలి. వేసి బాగా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అది అంటుకుంటుంది. సో ఇలాగ పొంగిన తర్వాత మనం ఇలా టర్న్ చేయాలి. అన్ని వైపులా కొంచెం ఇలాగ కాల్చుకోవాలి. వాటర్ కరెక్ట్గా అన్ని చోట్ల తగిలితే పడిపోకుండా ఉంటుందండి. కరెక్ట్గా ఉంటుంది చూడండి. సైడ్ నుంచి ఇలా చేస్తే రోటీ వచ్చేస్తుంది పైకి. అంతేనండి, చూడండి అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇది వేరే ప్లేట్లో పెట్టుకుంటాను.